చెప్పు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఈ ఏవైతే ప్రారంభ కర్మలు ఉన్నాయో అవి దేహంతో అనుభవించాలని, వాసనలు మాత్రం స్వర్గం నరకంగా వాటిల్లో అనుభవిస్తే స్వర్గాల్లో కానీ నరకంలో కానీ అట్లా అనుభవిస్తే వాసనలు క్షయమైపోతాయని చెప్పుకున్నాం. కానీ మనం జన్మ ఎత్తినప్పుడు మంచి కర్మలు చేసినా చెడ్డ కర్మలు చేసినా ఇంతకు ముందు ఏవైతే మంచి వాసనలు ఉంటే మంచి కర్మలు, చెడ్డ వాసనలు ఉంటే చెడ్డ కర్మలు చేస్తుంటాం కదా. ఇప్పుడు వాసనలు క్షయమైపోయినప్పుడు మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఎక్కడి నుంచి ఈ వాసనలు వస్తాయి అనేది నా క్వశ్చన్. అంటే అక్కడ చెప్పాం కదా, సంచితంలో కొండల కొండలంత ఉంటాయని చెప్పాం. దాంట్లో నుంచి వచ్చేది కొన్ని. ఆ కొన్ని అనుభవించిన తర్వాత మిగిలిన నేను ఇతర జంతువులుగానో పశువులుగానో పక్షులుగానో పుడితే ఆ అనుభవించిన వరకు పోతాయి. అంటే ఉదాహరణకి 100 ఉన్నాయి అనుకోండి, ఆ 100లో 10 అనుభవించాయి అనుకోండి, ఇంకా 90 ఉన్నాయి. మనకైతే మానవులకి కనుకైతే 100 ఉన్నాయి, 100లో 10 తెచ్చుకున్నాము, 10 అనుభవించాము, మళ్ళీ 15 పోగు చేసుకున్నాము, 105 అయినాయి. కనుక అట్లా జంతు జన్మలు ఎత్తినా మానవ జన్మలు ఎత్తినా ఉండాల్సినవి మాత్రం కోటాను కోట్ల జన్మల్లో సంపాదించుకున్నటువంటివి ఖర్చు అయినవి పోను మిగిలినవన్నీ కూడా అన్ని ఉన్నాయి. అందువల్ల అనుభవించిన తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి అని అనటానికి మొత్తం అనుభవిస్తేగా పోయేది. మొత్తం అనుభవించడం ఎప్పటికీ జరగదు. అందుకని ఏం చేయాలి, మొత్తాన్ని ఒక్కసారి దగ్ధం చేయాలి, జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలంటే మానవ జన్మ రావాలి. మానవ జన్మ వచ్చినప్పుడే, మిగిలిన జన్మల్లో జ్ఞానాగ్ని పుట్టదు. కాబట్టి ఆ ప్రకారంగా మనం ఎప్పుడైతే ఈ మానవ జన్మ వచ్చిందో అప్పుడు ఉన్నటువంటి సంచిత కర్మలు మొత్తాన్ని ఒక్కసారి దగ్ధం చేసుకోవచ్చు. అప్పటిదాకా వచ్చిన వాటిని అనుభవిస్తుంటాం, కొన్నేమో కొత్తగా చేస్తుంటాం. ఒకవేళ ఏదైనా జంతువుగా పశుపక్షిగా పుట్టితేనేమో తెచ్చుకున్న అనుభవిస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ వచ్చి తెచ్చుకుంటుంటాం. ఆ ప్రకారంగా జరుగుతాం.